చాలా మంది నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే కలర్ రెమెడీని కూడా ఖచ్చితంగా ఇంకల్కేట్ చేస్తారు. ఈ రెమెడీస్ లోనే కలర్ ని కూడా తీసుకుంటారు. కలర్ కంత ప్రాముఖ్యత ఉంటుందా ఒకరి జీవితంలో? మనం వేసుకునేటటువంటి బట్టలకు ఉండేటటువంటి కలర్ ఇంపాక్ట్ ని చూపిస్తుందా? ఆ డే వరకే చూపిస్తుందా? ఇన్ జనరల్ గా కూడా ఏమైనా ఉంటుందా? అసలు ఈ కలర్ ఎట్లాంటి రోల్ ని ప్లే చేస్తుంది జీవితంలో అనేది ఒకసారి మీ ద్వారా తెలుసుకోవాలి. తప్పకుండా. ఎందుకంటే మనం ఏదైనా సరే మన దగ్గరకు వచ్చినప్పుడు ఈ దోష పరిహారాల్లో రకరకాల అంశాలని చేర్చుకుంటూ వెళ్ళటం అనేది ఉంటుంది. సో కొన్ని కొన్ని రెమెడీస్ ఒక రకంగా ఉంటాయి, కొన్ని కొన్ని విధానాలు ఒక రకంగా ఉంటాయి. అంటే కొంతమంది మంత్రతంత్రాలతో ముడిపడి ఇచ్చే రెమెడీస్ కొంతమంది ఉంటాయి. సరే నాబోటి వాడు ఇలా కొద్దిగా తేలిక పద్ధతులు ఏముంటాయా అని అన్వేషించడం అనేది కూడా ఉంటుంది. ఈ మధ్యన ఒక ఆవిడ ఏదో నేను ఇలాగ ఒక చిన్న స్విచ్ వర్డ్ లాంటివి చెప్పాను. ఆ స్విచ్ వర్డ్ లాంటివి చెప్తే దీని అర్థం ఏంటి అని అడిగింది ఆవిడ.